ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపుట్టాయన్నారు. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. చర్చ తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న. అధ్యక్ష, ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు ఇక ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75% నిధులిచ్చే నిబంధన ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఈ జాబితాలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందని వెల్లడించారు. ఆ ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి రాష్ట్రానికి గుదిబండగా మార్చిన కేసీఆర్ హరీష్ రావును శిక్షించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. పై కోపంతో కేసీఆర్ ఆ ప్రాజెక్టు పేరును మార్చి మేడిగడ్డ పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హరీష్ రావులు చేసిన అరాచకాలను ఈటెల రాజేందర్ ఆపలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆకృతి, నిర్మాణం, నిర్వహణ సరిగా లేవని వివరించారు. ప్రాజెక్టు వైఫల్యం ఏమాత్రం క్షమించరాని నేరమని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. మేడిగడ్డ కూలిపోవడంతో గోదావరిలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని ఆరోపించారు. కమిషన్ నివేదికలు ఏమైనా లోపాలుంటే వాటిని ప్రస్తావించకుండా జస్టిస్ ఘోష్ను తక్కువ చేసి మాట్లాడడం సరికాదన్నారు. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే నిర్మాణ వ్యయం, లిఫ్టుల నిర్వహణ భారం తగ్గేవని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్ల కమిషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించి 6,157 కోట్లు ఖర్చు చేశారని వివరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలి ఏడాది 5,523 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద 11,670 కోట్లు ఖర్చు చేసిన తర్వాత రీడిజైన్ పేరిట బ్యారేజీ స్థలాన్ని మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకునేందుకు మహారాష్ట్ర అంగీకరించిందన్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మించుకోవద్దని వాప్కోస్ చెప్పిందని తెలిపారు. అక్కడ 205 టీఎంసీల లభ్యత ఉందని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. 2015లో రీడిజైన్ పేరిట కేసీఆర్ మధ్యలో పడిన బీజం విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రాణహిత కాదని చేపట్టిన కాళేశ్వరంతో 3 బ్యారేజీల నిర్మాణంతో విద్యుత్ వినియోగం 3,000 మెగావాట్ల నుంచి 8,450 మెగావాట్లకు పెరిగిందన్నారు. 38,000 కోట్ల ప్రాజెక్టు వ్యయం కాళేశ్వరం రీడిజైన్ కారణంగా 1.47 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. అసెంబ్లీలో చర్చ చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు. మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడలో 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది, సంతోష్రావు గారు ఇంకెక్కడో కట్టుకుంటారు. 100 ఎకరాల ఫామ్ హౌజులు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు, పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లు వస్తుంది 10 ఏళ్లల్లా. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి ఎట్లు వస్తుంది మీకు? ఆ టెక్నిక్ ఏందో తెలంగాణలో 18 ఏళ్ళు పైబడి 35 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు 65% జనాభా ఉన్నారు. గా యువకులకు కూడా గా విద్య నేర్పిస్తే తెలంగాణ రాష్ట్రం నిమిషాల మీద $1 ట్రిలియన్ ఎకానమీకి రాదా అధ్యక్ష? మీ పిల్లలకే ఎందుకు ఆ నైపుణ్యం ఉంది? మీ పిల్లలే ఎందుకు ఇంత వేగంగా 1,000 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు?
వందల ఎకరాల ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంజారా హిల్స్లో ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసెంబ్లీలో చర్చ. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లను లూటీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని 4 కోట్ల మంది ప్రజలకు హామీ ఇచ్చామన్నారు. అందుకు అనుగుణంగానే దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 నెలల్లోనే కమిషన్ నియమించామన్నారు. ఎన్డీఎస్ఏ తాత్కాలిక తుది నివేదికలు, విజిలెన్స్ ప్రాథమిక తుది నివేదికలతో పాటు కాగ్ నివేదికలను జస్టిస్ ఘోష్ కమిషన్ కు ప్రభుత్వం సమర్పించిందన్నారు. వాటి ఆధారంగానే కమిషన్ విచారణ జరిపిందన్నారు. అయితే జస్టిస్ ఘోష్ కమిషన్ తమకు 8B, 8C నోటీసులు ఇవ్వలేదని, అందుకే కమిషన్ నివేదిక చెల్లదని కేసీఆర్, హరీష్ రావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇవే నోటీసులు ఇస్తే అలా ఇవ్వడం చెల్లదంటూ కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిషన్ అవే నోటీసులు ఇవ్వలేదని వితండవాదం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని మండిపడ్డారు. 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాల ప్రాంతాన్ని హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాల ఈ ప్రాంతాన్ని హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని, దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టు